నేను చదివే కథల్ని వింటూ నన్నెంతగానో ఆదరిస్తున్న శ్రోతలందరికీ 'మధురమే తెలుగు' ఆడియో నవల్స్ తరపున స్వాగతం, సుస్వాగతం అండి. నా పేరు మధుమిత. తప్పకుండా సబ్స్క్రైబు, నచ్చితే ఒక లైకు, కుదిరితే షేర్ కూడా చేసుకోగలరని ఆశిస్తూ కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ పేరు 'బేబీ ఓ బేబీ'. రచించిన వారు కెవి నరేందర్ గారు. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అండి. ఈ కథ గురించి 2 వాక్యాలు చెప్తాను. ప్లీజ్ బోర్ ఫీల్ అవ్వకండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ నావెల్‌లో సస్పెన్స్ ఉంది, రొమాన్స్ ఉంది అండ్ కామెడీగా కూడా ఉంటుంది. నాకైతే బాగా నచ్చేసింది. అంతేకాకుండా రచయిత గారు పాత్రల యొక్క భావాల్ని ఎంతో నిగూఢమైన కవిత్వంతో వర్ణించారండి. అవి చాలా పేరాలు పేరాలుగా ఉన్నాయన్నమాట అక్కడక్కడ. సో, అదే కాకుండా కొన్ని కొన్ని చోట్ల కొన్ని విషయాల గురించి చాలా డీటెయిల్డ్‌గా వివరణ గూడా ఇచ్చారు. అది చదువుతూ ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఎక్కడ తగ్గుతుందో అనిపించింది నాకు. అది తీసేయటం వల్ల కథకొచ్చే నష్టమేమీ జరగదు. అందువల్ల అక్కడక్కడ నేను కొన్ని స్కిప్ చేయాల్సొచ్చింది. ఇంక అస్సలు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అరుణ కిరణాలు అదృశ్యమై అప్పటికే చాలా సేపయింది. ప్రకృతి కనురెప్పల చివరన పులుముకున్న కాటుకలా సంజె చీకట్ల రేఖలు దట్టమయ్యాయి. కలువల్లాంటి కన్నుల్లో కనిపించే కాంతి పుంజాల్లా ఆ పట్టణ మెర్క్యూరీ బల్బులు పచ్చదనాన్ని పంచుతున్నాయి. అది బంజారా హిల్స్. ప్రకృతి సాక్షిగా అక్కడి అశోక వృక్షాలు అంతస్తులతో పోటీపడి పెరుగుతుంటాయి. కలుషితానికి దూరంగా శీలాన్ని కాపాడుకుంటుంది అక్కడి గాలి. ఆ ఇంటి అశోక వృక్షాలు శోక వృక్షాలై మౌనంగా ఊగుతున్నాయి. ఇంట్లో గుడ్డి వెలుతురు. మృత్యువు పొత్తిళ్లలో తులసి నీళ్లు మింగుతున్న మనిషిలా ఆ టేబుల్ లైట్ వెలుతురులో అతను దీక్షగా కూచున్నాడు. అతని కళ్ళు తీక్షణమైన ఆలోచనలతో బయటి చీకటి పొరల్లోకి చూస్తున్నాయి. ఆ రోజు రాత్రే మౌనికని చంపేయాలి. అతనలా అనుకోవడం అది 13సారి. అవును, ఎవరూ ఊహించినంత ఘోరంగా, క్రూరంగా, నిర్దాక్షిణ్యంగా చంపేయాలి. తప్పదు. అతను తల తిప్పి చూశాడు. ఆ గదిలోని డబుల్ కాట్ బెడ్నంతా ఆవరించుకొని పడుకున్నాడు బాబీ. నిర్మలంగా ఈ సృష్టిలోని ప్రశాంతతను, పవిత్రతను తానే పులుముకొని కష్టాలకు, కార్పణ్యాలకు కడు దూరంగా నిద్రపోతున్నట్టున్నాడు బాబీ. బాబీని చూడగానే భార్గవ కళ్ళల్లో సన్నటి నీటిపొర. అతని పెదవుల మీద నిర్జీవమైన నవ్వు కదలాడిపోయింది. మౌనిక లాంటి ఎన్ని పవిత్ర పాత్రల్ని పాఠకుల సంతృప్తి కోసం తను నిర్దాక్షిణ్యంగా చంపడం వల్లే ఆ పాత్రల్ని చంపిన పాపాల ఫలితంగా తన భార్య సుదూర తీరాలకెళ్ళిపోయింది. నిజానికి రచయితలెంత క్రూరులు! తన ఆలోచనకి తానే నవ్వుకున్నాడు భార్గవ. అతను పేరున్న గొప్ప రచయిత. ఆంధ్రులంతా అమితంగా అభిమానించే రచయిత. అతని పేరు ఉంటే చాలు పత్రిక సర్క్యులేషన్ లక్షల్లో పెరుగుతుంది. ఒక వారపత్రికలో అతను రాస్తున్న తూర్పు, పడమర, ఎదురెదురు సీరియల్ ముగింపు రాయటానికి కూర్చున్నాడు. కొద్ది వారాలుగా సంచలనం సృష్టిస్తున్న అందులోని పాత్ర మౌనిక. అలాంటి పాత్రను చివర్లో ఎవరూ ఊహించినంత దారుణంగా ఒక మలుపుగా చంపడానికే ఉద్యుక్తుడై కలం, కాగితం తీసుకున్నాడు. ఆ నీరవంలో, ఆ నిశ్శబ్దంలో, ఆ గుడ్డి వెలుతురులో భార్గవ కలం పరుగులు తీస్తోంది. పురిటి నొప్పుల్లాంటి ఆలోచనలతో. అతని కలం కక్కుతున్న సిరాచుక్కలతో పదాలు దొర్లుతున్నాయి. పుటలు తప్పుతున్నాయి. పూర్ణ గర్భిణ్ణైన అతని కలం ముగింపు మలుపును ప్రసవించేలోగా ట్రింగ్ ట్రింగ్ మంది పక్కనున్న ఫోను. విసుగ్గా రిసీవర్ అందుకున్నాడు భార్గవ. ఇంత రాత్రి ఎవరు చేసుంటారు అనుకుంటూనే. హలో, ఎవరండి? నేను శరత్ని, సుగాత్రి ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ని అన్నాడు. నమస్కారం శరత్ గారు. ఏమిటి మీరు ఈ రాత్రి ఫోన్ చేశారు? భార్గవ్ గారు, మీతో ఒక పెద్ద పనుండి చేశానండి. నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను. మీకు తెలుసుగా, ఆంధ్రదేశంలో అతిపెద్ద ఇండస్ట్రీస్లో మాది రెండవది. చిన్నపాటి పెట్టుబడితో నా కృషితో నేను సుగాత్రి ఇండస్ట్రీస్ను ఇంత డెవలప్ చేశాను. నేనే ఓనర్ని, నేనే మేనేజింగ్ డైరెక్టర్ని, నేనే కార్మికుల్లో కార్మికుణ్ణి. అందువల్లే నాకు తీరిక తక్కువ. అవతలి కంఠంలో ఏదో ఆతృత, తృప్తి. మీ అంతవారు నాకు ఫోన్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ ఏం పని మీద చేశారో తెలపండి. ఏదైనా నవల రాస్తున్నారా? డిస్టర్బ్ చేస్తే వెరీ సారీ. నో సార్, అలాంటిదేమీ లేదు. కొంపతీసి మీరు కూడా ఏదైనా పత్రిక పెడుతున్నారా? నవల గాని రాసి పెట్టాలా? పత్రిక పెట్టి నవలలు చదివేంత ఓపిక, సెలక్షన్ చేసేంత తెలివి నాకు లేవు గానీ రేపు మీరొకసారి నన్ను పర్సనల్గా కలవగలరా?
భార్గవికి ఆశ్చర్యమేసింది. హైదరాబాద్‌ని 5 నిమిషాల్లో కొనేయగల అతి పెద్ద శ్రీమంతుల్లో శరత్ ఒకడు. అలాంటి వాడికి తనతో పర్సనల్‌గా పనేమిటి? అయినా ఆ మ్యాగ్నెట్‌కు తను కొద్దిపాటి పరిచయస్తుడే. సుగాత్రి ఇండస్ట్రీస్‌కు తనంత తానుగా వెళ్ళి అతన్ని పలకరించేవాడు గానీ, ఆయనే ప్రత్యేకంగా ఇలా ఫోన్ చేయడం ఇదే ప్రథమం. అందుకే భార్గవికి ఆశ్చర్యంగా ఉంది. శరత్ గారు పర్సనల్‌గా కలిసేటంతటి పనా? ఫోన్‌లో చెప్పకూడదా? నో మిస్టర్ భార్గవ. ఎంతమాత్రం చెప్పరానిదే. మీరు రేపు నాకు ఎప్పుడు టైమిస్తున్నారు చెప్పండి. ఎంతమాత్రం మిస్ కావద్దు. భార్గవ ఆలోచిస్తున్నాడు. శరత్ గారు మీరేమీ అనుకోకపోతే పర్వాలేదు చెప్పండి. నేను రేపు ఉండడం లేదు. ఎర్లీ మార్నింగ్ విజయవాడ వెళ్తున్నాను. ఇంకో 3 వారాల్లో ముగియనున్న ఒక సీరియల్ బుక్ ప్రింట్ చేయడానికి పబ్లిషర్స్ నుంచి నిన్ననే ఓ టెలిగ్రామ్ వచ్చింది. వెళ్ళక తప్పటం లేదు. సారీ. రేపు గాక మరెప్పుడైనా అపాయింట్మెంట్ ఇవ్వండి. తప్పక కలుస్తాను. భార్గవ్ గారు మీరు చాలా ఈజీగా తీసుకుంటున్నట్టున్నారు. కానీ నా సమస్యకు మీరే పరిష్కారం అవుతారని. ఫోను తీగల్లోంచి రింగులు తిరిగి వచ్చిన బాధ ప్రకంపనలేవో భార్గవ చెవిని తాకాయి. నిజం శరత్ గారు. రేపు విజయవాడ వెళ్ళక తప్పటం లేదు. రాగానే మీకు ఫోన్ చేసి చెప్తాను. సరేనా? ఇంతకీ మీ సమస్యకి ఏదో రచయితగా సలహానివ్వగలనేమో గానీ, మీకు సాయం చేసేటంత గొప్పవాణ్ణేం కాదు. కాదంటారా? లేదు. మీరు నా కోరికను ఒప్పుకుంటేనే నా ఇండస్ట్రీలు, ఆస్తిపాస్తులు నిలిచే అవకాశం ఉంది. అందుకే బాగా ఆలోచించి మిమ్మల్ని ఎన్నుకున్నాను. చివరి వాక్యం ఒత్తుగా పలికాడు అవతలి వ్యక్తి. కోట్లకు అధిపతి అయ్యుండి మీరు నన్ను ఏదో కోరటం విచిత్రంగా ఉంది. టూకీగానైనా మీ కోరిక చెప్పండి. తీర్చగలవాణ్ణైతే తప్పకుండా. ఒక రచయితగా నువ్వు సహృదయంతో అర్థం చేసుకుంటావని నిన్ను కోరేది. నా విచిత్రమైన కోరికను ఇంతవరకు ఎవరూ కోరలేదేమో. ఈ సృష్టిలో ఏ భక్తుడు భగవంతుణ్ణి కోరని కోరిక. ఏ మగాడు మరే మగాణ్ణి కోరని కోరిక. ఆ మాటల్లో గుండెల్లో కుదించబడిన వేదనల మదనంలోంచి పుట్టిన వేదాంతంతో కూడిన గాఢమైన నిట్టూర్పు. కొద్ది క్షణాలు ఫోన్ తీగల మధ్య నిశ్శబ్దం ప్రసరించింది. భార్గవ ఆశ్చర్యం నుంచి తేరుకోకమునుపే ఉంటాను మరి అంటూ లైన్ కట్టయింది. భార్గవ మనస్సు నవల ముగింపు మీదకు వెళ్ళలేదు. కో అంటే 1,000,000 మంది పరిగెత్తుకొచ్చే అతనికి కోరిక తీర్చుకోవడానికి తననే ఎందుకెన్నుకున్నట్టు? ఇంతకీ ఏమిటా కోరిక? ఇంతవరకు ఏ మగాడు మరే మగాణ్ణి కోరని కోరిక. ఏమిటది? ఏమై ఉంటుంది? గదిలో దబ్మన్న శబ్దంతో ఉలిక్కిపడి తల తిప్పి చూశాడు భార్గవ. బాబీగాడు మంచం పైనుంచి కింద పడ్డాడు. వెంటనే లేచి ఎత్తుకొని మళ్ళీ పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. 1,000,000 కాంతి పుంజాల్ని వెదజల్లే నా బంగారు కొండ, నా భవితకు నా కవితకు అండగా నిలిచే అందాల కొండ, నువ్వేరా నా జీవితం అనుకుంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. టేబుల్ మీది ఫ్రేమ్లోంచి ఆమె సంతృప్తిగా ముసిముసిగా నవ్వుతున్నట్టుగా ఉంది. ఆ నవ్వే 5 ఏళ్ల క్రితం బాబీగాణ్ణి ప్రసాదించి ప్రవాహమై సముద్రం లాంటి శూన్యంలో ఆమె కోల్పోయిన ఆ నవ్వుల జ్ఞాపకాలే భార్గవను కలతపెడతాయి. ఆ కలతల్లోంచే కథలు రాస్తాడు. అన్నీ భార్యకు అంకితం చేస్తాడు. బాబీగాడు ఉన్నా భార్య లేకపోయేసరికి అతనెప్పుడూ ఒంటరిలా ఫీలవుతుంటాడు. కానీ ఒంటరిగా ప్రయాణించేవాడే వేగంగా ప్రయాణం చేయగలడు. క్లిప్పింగ్ కొటేషన్తో తనను తాను సమాధానపరుచుకుంటాడు. శరత్ అడిగే కోరిక ఏమిటో అర్థంగాక, ఎంతమాత్రం అంచనా వేయలేక, నవల ముగింపు మీద మనసు పడక నిర్లిప్తంగా అలాగే కూర్చుండిపోయాడు చాలాసేపు. బయట చీకట్లు దట్టంగా అల్లుకుంటున్నాయి. ఆ సమయమే అలాంటిది. వెలుతుర్ని, చీకటి, భార్యని, భర్త, తల్లిని, పాప ప్రేమతో అల్లుకునే సమయం. 5 ఏళ్లుగా అలాంటి 1800 రాత్రుల్ని ఎలాంటి ప్రేమానురాగాన్ని పొందక గడిపాను. భార్గవ దృష్టి ఫోటో ఫ్రేమ్ పైకి మళ్ళింది. బయటి ప్రపంచపు శోకాల్ని చూడలేనట్టు ఆమె నవ్వు ఫ్రేములోనే బంధింపబడింది. అప్పటి వరకు ఆరిపోయినట్లున్న నీటి పొర మళ్ళీ అతడి కళ్ళను తడిచేసింది. రమా! భారమైన నిట్టూర్పు. భార్గవ భార్య జ్ఞాపకాల్లో తడుస్తూనే లైట్ ఆర్పి బాబీగడి పక్కనే పడుకున్నాడు. రెప్పల చిప్పలు బరువుగా నిద్రను మోసుకొస్తుంటే అతనికి చప్పున గుర్తొచ్చింది. ఈ సృష్టిలో ఏ భక్తుడు ఏ భగవంతుణ్ణి కోరని కోరిక. పొద్దున్నే లేచి పూజ ముగించుకొని హారతి తీసుకొని బెడ్రూంలోకి వెళ్ళింది నిర్లిప్త. నిర్లిప్త అడుగుల చప్పుడు విని మళ్ళీ ముసుగు తన్నాడు నిఖిల్.
కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో విజయీభవ వెంకటశైలపతే. అబ్బో, దుప్పట్లో సుప్రభాతం చాలు గాని లేచి హారతి తీసుకోండి అంది నిర్లిప్త. నిఖిల్ టక్కున దుప్పటి తీశాడు. మంచులో తడిసిన ముద్ద మందారపు పువ్వుల నిండుదనంతో భూగ్రహం లాంటి కళ్ళగోళాల మధ్య ఉదయిస్తున్న సూర్యబింబం లాంటి బొట్టు, దాని కిందే మరో చిన్న కుంకుమ బొట్టు, జాలువారిన వెంట్రుకల్లోంచి ఇంకా జలతారు బిందువులు జారిపడుతున్నాయి. నిఖిల్ కొద్ది క్షణాలు మైమరిచి చూశాడు నిర్లిప్తని. బాగానే ఉంది చోద్యం, మడికట్టుకొని బెడ్రూంలోకి రావడం నా తప్పు. ముందు హారతి తీసుకోండి, బాబు పుట్టాలని కోరుకోండి. అయినా నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఆదివారం లక్ష్మీ పూజని, సోమవారం ఇంకో ఏదో పూజని ఇలా రోజు మడికట్టు కూర్చుంటే బీరకాయ పీచులు ఎక్కడి నుండి వస్తాయి అన్నాడు నిఖిల్. లేత బెండకాయ లాంటి మీరుండగా ఇప్పుడే బీరకాయలు ఎందుకు చెప్పండి. ఈరోజు టిఫిన్ చేయలేదు, హోటల్లో చేసి ఆఫీస్కి వెళ్ళండి. అన్నట్లు ఈరోజు బీరకాయ వండనా అని నిర్లిప్త మరింత దూరం జరిగింది. కాకరకాయ వండు అన్నాడు నిఖిల్ కోపంగా. కాకరకాయ కాదు, నూతన విద్యా విధానం ప్రకారం కీకరకాయ అనాలి అంది నిర్లిప్త నవ్వుతూ. నిఖిల్ కోపంగా మళ్ళీ దుప్పటి ముసుగు తన్నాడు. నిర్లిప్త హారతి పక్కన పెట్టి మంచం మీదకు వంగింది. నిఖిల్ చక్రవర్తి, శ్రీరామచంద్ర, రేపు మన మ్యారేజ్ డే కదా, ఈ శ్రీమతి కోసం ఏ లేడి పిల్లనైనా ప్రజెంట్ చేయరు అంది గోముగా. లేడి పిల్లను పట్టుకొచ్చాక సవతి పోరు ఎక్కువైతే నన్నేం అనొద్దు అన్నాడు నిఖిల్ దుప్పట్లోంచి. లేడి పిల్లంటే ఆడపిల్ల కాదు, ఈ మధ్య మీ బుద్ధులు పెడదవ పడుతున్నాయి నాకు తెలుసు అంది నిర్లిప్త కోపంగా. నిఖిల్ దుప్పటి తొలగించాడు. మళ్ళీ ఎక్కడా ముట్టుకుంటాడోనని కాస్త దూరంగా జరిగింది నిర్లిప్త. అవును, లేడి పిల్లంటే గుర్తొచ్చింది. రాముడు లేడి పిల్ల కోసం వెళ్ళిన తర్వాతే కదా రావణుడు సీతనెత్తుకెళ్ళింది అన్నాడు ఏదో అనుమానంగా. అబ్బో, శ్రీవారికి రామాయణం కూడా వచ్చే అంటూ ఇంకొంత దూరం జరిగింది. నిర్లిప్తకి తెలుసు మాటల్లో మభ్యపెట్టి గబుక్కున వాటేసుకుంటాడని. అవునా అంది నిర్లిప్త. ఒకసారి ఆడుతూ పాడుతూ సీత అవలీలగా శివధనుస్సుని పక్కన పెట్టినప్పుడు దశరథుడు ఆశ్చర్యపోయి అనుకున్నాడట, సీతలాగే శివధనుస్సుని లేపేవాడికే సీతనిచ్చి పెళ్లి చేయాలని. అవును అంది నిర్లిప్త. స్వయంవరంలో రాముడు తప్ప రావణుడు ఎత్తలేకపోయాడు కదా, మరి శివధనస్సును ఎత్తలేనివాడు అంతటి శివధనస్సును ఎత్తిన సీతనలు ఎత్తుకుపోయాడో అంటూ క్వశ్చన్ మార్క్ వేసి పెట్టాడు నిఖిల్. నిర్లిప్త ఆలోచనలో పడింది. వెంటనే తీసుకొని, మీరేదో కత్తి పద్మారావు మీటింగులకు వెళ్తున్నారు, లేకపోతే మీకు ఆలోచనలేంటి? శ్రీవారి రామాయణం పెడదవ పట్టింది కానీ లేచి ఆఫీస్కి వెళ్ళండి అంటూ వెళ్ళబోయింది నిర్లిప్త. వెళుతూనే బాబోయ్ మళ్ళీ ముట్టుకున్నారు అని అరిచింది నిఖిల్ చేతిలోంచి ఆమె కొంగును లాక్కుంటూ. రామాయణం ఏం కర్మ, ప్రేమాయణాన్ని కూడా 3 ముక్కల్లో చెప్తాను, కూర్చోవోయ్ అంటూ కొంగులాగాడు. ఏంటో పాపం, పట్టే పెట్టే పుట్టే, చిచి ప్రొద్దున్నే ఈ బూతు సుప్రభాతం ఏంటి, మీకు 24 గంటలు ఇదే గోల అంటూ కొంగు విడిపించుకొని వెళ్ళబోయింది. ఒక్క ఊపుతో మంచం మీదకొచ్చి పడింది. మడి పాడైపోయింది, వెళ్ళి స్నానం చేయాలి, వదలండి అంది నిర్లిప్త. ఏది ఆ మాట మరోసారి అను అన్నాడు దగ్గరికి తీసుకుంటూ. ఏం తెలుగు సినిమా డైలాగ్లో ఉందా, ద్వంద్వార్థం వచ్చేలా అంది చిరుకోపంగా. ఎలాగూ స్నానం చేస్తావు కదా, ప్లీజ్ ఒక్కసారి అన్నాడు నిఖిల్ బ్రతిమలాడుతూ. మీ ప్రవర్తనకు అడ్డు అదుపు లేకుండా పోతుంది, మరీ చిన్నపిల్లాడి చేష్టలా ఏమిటిది, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారండి అంది అతని బందీలోంచి తప్పుకుంటూ. ఎవరు చూడరులే, ఓసారి కిటికీ వైపు చూడండి, ఎవరు చూస్తున్నారో అని నిఖిల్ కిటికీ వైపు చూడగానే చెంగున పూజ గదిలోకి పోయింది నిర్లిప్త. పూల కుండీల్లోకి నీరు పోస్తూ పక్కింటి 2వ అంతస్తు నుంచి సుగాత్రి గమనించడం చూసి టక్కున దుప్పట్లోకి దూరిపోయాడు నిఖిల్. సుగాత్రి అంటే నిఖిల్కు భయంతో కూడిన గౌరవం. ఆమె భర్త శరత్ సుగాత్రి ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ అంటే మరీ గౌరవం. వీళ్ళ చిన్న ఇల్లు పక్కనే వాళ్ళ పెద్దిల్లు, అందులోనూ నిఖిల్ ఇంజనీరుగా పనిచేసేది సుగాత్రి ఇండస్ట్రీస్లోనే. సుగాత్రి, నిర్లిప్త ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. దుప్పటి మీద ఒరిపిడై తల బయటికి తీసి చూశాడు నిఖిల్. పక్కనే నిర్లిప్త. అలిగి ఆఫీస్కి ఎక్కడ వెళ్ళరోనని అంది అవ్యక్తమైన ప్రేమతో దగ్గరగా జరుగుతూ. ఆమె గోరింటాకు చేతులు అతన్ని జుత్తులోకి జొప్పించి నిమిరింది. నిఖిల్ ఆమె గుండెల్లో ఒదిగిపోయాడు. ఏమండి, రేపటికి మన పెళ్ళయి 4 ఏళ్ళు అవుతుంది. భారమైన మాటకు నిఖిల్ తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఏదో తీరని వ్యధ.
ఆమె కళ్ళల్లో నిస్సత్తువ నిండిన స్తబ్దత. గుండె కవాటాల్ని తన్నుకొని వచ్చిన ఆవిరేదో ఆమె అందమైన కళ్ళను తడిచేసే నల్లని మబ్బులు. నిఖిల్‌కి తెలుసు ఆ వ్యధంతా పాప కోసమని. పెళ్ళయి 4 ఏళ్లయినా వాళ్లకు పిల్లలు లేరు. అదే వాళ్లను కృంగదీసేది. కొద్ది క్షణాలు వాళ్ల చూపుల మధ్య నిశ్శబ్ద ప్రతిబింబాలు కనిపించాయి. పిల్లలు లేని లోటు తీర్చుకోవడానికి వాళ్లే పిల్లల్లా ప్రవర్తిస్తారు. నిఖిల్ లేని సమయాన నిర్లిప్తంగా ఉండిపోతుంది. నిఖిల్ వచ్చి రాగానే ఏవో పజిల్స్‌ని వేస్తాడు. మరేవో పొడుపు కథలు చెప్తాడు. చిక్కుముళ్ళు విప్పమంటాడు. ఇదంతా ఆవేదన మరవడానికే. కానీ ఒక్కటైనప్పుడు వాళ్ళ గుండెలు మౌనంగా రోదిస్తాయి. ఆ రోదనకు మూల కారణమైన వేదనే వాళ్ళల్లో విడదీయరానంతగా బంధాన్ని పెంచుతోంది. ఆమెకు అతడో పసిపిల్లవాడు. అతనికి ఆమె ఓ ముద్దుల పాప. అతని కేరింతలకు ఆమె లాలిస్తుంది. ఆమె అలుగుళ్లకు అతడు గోరుముద్దలు తినిపిస్తాడు. అరమోడ్పులవుతున్న నిర్లిప్త కళ్ళను సుతారంగా ముద్దాడాడు నిఖిల్. జలపాతంలా జారిపడుతూ అతని గుండెలపై తలదాచుకుంది. విడివడి ఉన్న ఆమె నల్లని కురులు నిఖిల్ని నిక్షిప్తం చేస్తున్నాయి. అతని ఛాతీ మీద వాలిన మరుక్షణమే ఆమె మౌనంగా ప్రార్థించేది. 4 ఏళ్ల నుంచి అదే ప్రార్థన. ఇప్పుడు అదే. అగ్నిసాక్షి అడుగుజాడల్లో చోటిచ్చి ఆదరిస్తున్న మహర్షి, నిప్పులు కడిగే నీ మచ్చలేని జీవితానికి నన్ను దగ్గరగా హత్తుకున్న మచ్చ కనిపించని దూరపు కొండను నేను. బురదలో కలిసిపోయే వర్షపు బిందువును ఆకాశంలోనే అందుకొని ఆదరిస్తున్న నీ చకోర హృదయానికి నేనేది పణం పెట్టను? మీ వచ్చస్సును నా వక్షస్థలానికి ఆనించి తపస్సు చేస్తున్న మీకు వంశాంకురాన్ని అందించని వంచకురాల్ని. వక్షస్సు పొడవాల్సిన మీ వంశానికి తమస్సునై తరలివచ్చి పునఃసృష్టిని ఆపిన పాపాత్మురాల్ని. ప్రియతమా, కేరింతల కోసం, ముద్దుల మాటల కోసం మీ నిరీక్షణగానే నిలిచిపోతుందని ఎలా చెప్పను? నా వల్లే ఆ కేరింతలు వినిపించవని, ఆ ముద్దుల మాటలు కనిపించవని ఎలా తెలపను? వటవృక్షం కావాల్సిన వంశాంకురం నన్ను మనువాడినాడే మసైపోయిందని ఎలా చెప్పను? పెళ్లికి ముందే నా గర్భనాళాలు ముడిపడ్డాయని ఏ విధంగా మీకు తెలియపరచను? కట్నం కోరల్లో చిక్కి నిస్సహాయ స్థితిలో ఒక నీచుడి చేతిలో పెట్టడానికి కసాయి తల్లిదండ్రులు గర్భనాళాన్ని కత్తిరించారని నీకెలా బోధించును? నన్ను క్షమించు ప్రియతమా, ఈ మోసంతో నిన్ను వంచిస్తున్నందుకు. ఎడారి ఎదను ఒయాసిస్సులా ఒదిగించుకుంటున్న మీ సంస్కారానికి 6 జన్మలకైనా మీ పాదధూళి రేణువునై తోడొస్తాను. ఇప్పుడు అదే ప్రార్థించిందామె. రెప్పల చిప్పల్లోంచి బయటకొచ్చిన ఒక కన్నీటి బొట్టు ముత్యమై అతని ఛాతీ వెంట్రుకల్లో చిక్కి మదిలో ఇంకిపోయింది. 4 ఏళ్ల వాళ్ల అన్యోన్య దాంపత్యంలో అతనికి తెలియని ఆ విషయాన్ని అతని గుండెలపై వాలినప్పుడల్లా మన్నించమని కోరుతూ మౌనంగా ఒక అశ్రుకణాన్ని ఆవిష్కరిస్తుందామె. పందిరిని అల్లుకున్న మల్లెతీగలా ఆమె కరుచుకుపోయింది. వాళ్ల మధ్య కవాటాల శబ్దాలు తప్ప నిశ్శబ్దం కూడా ఇమడలేకపోయింది. ఆంటీ, ఏంటింకా 8:30 అవుతుంది తెలుసా? కిటికీ ఊచలు పట్టుకొని అన్నాడు ఓ 5 ఏళ్ల కుర్రాడు. నిఖిల్ చటుక్కున నిర్లిప్తను వదిలేశాడు. అరే బాబీ, నువ్వట్రా అంటూ లేచాడు నిఖిల్. నిర్లిప్తకి సిగ్గు ముంచుకొచ్చింది. ఈ గడుగ్గాయగాడి కంట్లో పడ్డంరా దేవుడా అనుకుంటూ తడారిన వెంట్రుకల్ని ముడివేస్తూ లేచింది. అంకుల్, ఆంటీ సిగ్గుపడుతుంది గాని ముందు తలుపులు తెరవండి అన్నాడు బాబీ ఆర్డర్ వేసినట్లుగా. నిఖిల్ గబుక్కున వెళ్ళి ముందు రూమ్ తలుపులు తెరిచాడు. బాబీ లోపలికొస్తూనే, అంకుల్, మీరు ఆంటీ దగ్గర పడుకున్నట్లే నాకు మా అమ్మ దగ్గర పడుకోవాలనిపిస్తోంది గాని నాకు అమ్మ లేదుగా. పసివాడి పలుకులకు నిర్లిప్తకు ఏమనాలో తోచలేదు. నిర్లిప్త, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, తలుపేసుకో, బాయ్. ఓకే అన్నాడు నిఖిల్. బాబీగాడు ముందు రూంలోకొచ్చాడు. ఓకే నిర్లిప్త, బాయ్ అన్నాడు మళ్ళీ నిఖిల్. నిర్లిప్త వంటింట్లోంచి బయటికి రాలేదు. ఆంటీ, అంకుల్ ఓకే ఓకే అంటున్నాడు. అంటే ఓన్లీ 1 కిస్ అనేమో. తొందరగా వచ్చి ఇచ్చేయ్ అన్నాడు బాబీ పౌరుషంగా. అంతే. నిర్లిప్త వంటింట్లోంచి గరిటె పట్టుకుని వచ్చింది. వెధవా, వేలెడంత లేవు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అంటూ. ఇప్పటి వరకు ఇడ్లీలు వడ్డించావు కదా ఆంటీ, మళ్ళీ తన్నులు వడ్డిస్తావా? చూడంకుల్ అంటూ నిఖిల్ చుట్టూ తిరుగుతున్నాడు బాబీ నిర్లిప్తకు అందకుండా. ఇదే అదననుకున్న నిఖిల్ చుట్టూ తిరుగుతున్న నిర్లిప్తను చటుక్కున ముద్దు పెట్టుకున్నాడు. అంకుల్ బదులు నేను థ్యాంక్స్ చెప్పనా ఆంటీ అన్నాడు బాబీ నిఖిల్ వెనక నుండి మరింత కొంటగా.
నిర్లిప్త ముఖం మందారం కాగా చురచుర చూసి కొరకొర వెళ్ళబోయింది. నిఖిల్ ఆపాడు. అన్నట్టు నిర్లిప్త, ఈరోజు ఒక పజిల్ చెప్తాను. ఆఫీసు నుంచి వచ్చేసరికి చిక్కుముడి విప్పాలి, సరేనా అన్నాడు. అలా అయితే ఆంటీ తరపున నేను ఒకటి అడుగుతాను అన్నాడు బాబీ నిర్లిప్తకు సపోర్టుగా. రచయిత భార్గవ, నిఖిల్ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. భార్గవ భార్య చనిపోయినప్పటి నుంచి నిఖిల్ కుటుంబంతోనే ఎక్కువ చొరవ భార్గవకి. అందుకే బాబీని వాళ్ళింట్లో విడిచిపెట్టి పోతుంటాడు. బాబీ అంటే అందరికీ ప్రాణం. వాడి అల్లరన్న మరింత ఇష్టం. తల్లి లేని పిల్లవాడన్న జాలి, తమకు పిల్లలు లేరన్న దిగులు వల్ల నిర్లిప్తకు బాబీ మరింత దగ్గరయ్యాడు. ఎర్రగా బొద్దుగా ఉండి వాడి బుడిబుడి మాటలు ముచ్చట గొలుపుతాయి. లేడీస్ ఫస్ట్ చెప్పాడు బాబీ. ఏది అడుగు మరి అన్నాడు నిఖిల్. బాబీ చేతులు నడుం మీద వేసి స్టైల్గా ఓ ఫోజు ఇచ్చాడు. ఒక ఊరి చెరువులో ఉన్న తాబేలు, ఎండ్రి రోడ్డు పైకి వచ్చాయి. ఊరేమో ఉత్తరం దిక్కుగా ఉంది. అవి రెండు పరుగు పందాలు వేసుకున్నాయి. అయితే రెండు కళ్ళు మూసుకొని 10 నిమిషాల్లో ఊర్లోని గాంధీ బొమ్మ దగ్గరికి చేరాలి. అది పందెం. ఓకే అంది ఎండ్రి. రెండు రెడీగా ఒకే పొజిషన్లో నిల్చున్నాయి. కళ్ళు మూసుకున్నాయి. తాబేలు 1, 2, 3 అంది. పరుగో పరుగు. 10 నిమిషాల తర్వాత చూస్తే తాబేలు గాంధీ బొమ్మ దగ్గరుంది కానీ ఎండ్రి మాత్రం చెరువులోనే ఉంది. అదెలా సాధ్యం అడిగాడు బాబీ. వాడి స్టైల్కు నవ్వి, ఎండ్రి తాబేలును మోసపుచ్చి ఉంటుంది చెప్పాడు నిఖిల్. షేమ్ షేమ్, మేమే గెలిచాం. అసలు ఎండ్రికి దారి తెలీదు అల్లరిగా అంది నిర్లిప్త. చెస్, మీరిద్దరూ తప్పే కోపంగా అన్నాడు బాబీ. వాళ్ళు టక్కున నోరుమూయగానే, తాబేలు, ఎండ్రి ఒకే పొజిషన్లో నిల్చున్నాయి అన్నానా? అసలు ఎండ్రి ఎలా నడుస్తుందో ఎప్పుడైనా చూసారా? ముందుకు నడవదు, పక్కగా నడుస్తుంది. తాబేల్లాగే దాని పక్కన నిల్చున్నప్పటికీ కళ్ళు మూసుకొని పరిగెత్తేసరికి తాబేలేమో సూటిగా పోయింది. ఎండ్రి మాత్రం తను రన్నింగ్లోనే ఉన్నాననుకుంటూ చెరువులోకి వచ్చి పడింది. అది సంగతి. వాడి తెలివికి ముక్కు మీద వేలేసుకుంది నిర్లిప్త. నిఖిల్ గుడ్ అన్నాడు. ఇక నువ్వు కానీ ఆర్డర్ వేసి కుర్చీలో కూర్చుంటా అన్నాడు బాబీ. వరకట్నం నుంచి వయసు పొంగుల వరకు ఆడది అత్తారింటికి అన్నీ తెచ్చినా ఒక్కటి మాత్రం పుట్టింటి దగ్గరే విడిచిపెడుతుంది. ఏమిటది? ఏమిటి మరి టక్కున అడిగాడు బాబీ. అదేరా నా ప్రశ్న. నీకు అర్థం కాదు కానీ బుర్ర పాడు చేసుకోకు. నిర్లిప్త, నేను వచ్చేసరికి చిక్కుముడి విప్పాలి, సరేనా అంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు నిఖిల్. నిర్లిప్త ఆలోచిస్తూనే వంటగదిలోకి వెళ్ళింది. గదిలో మిగిలిన బాబీగాడికి ఎటూ పాలుపోక చెంగున బయటికి వెళ్ళిపోయాడు. కారు హార్న్ విని గూర్ఖా హడావిడిగా గేటు తీశాడు. రంగురంగుల పూల మొక్కల లాన్ మధ్య నుంచి ఆవరణలోకి వచ్చింది ఎరుపు రంగు కాంటెసా కారు. కారు చూడగానే 3 నౌకర్లు పరిగెత్తుకొచ్చి నిల్చున్నారు. దూరంగా స్తంభానికి కట్టేసిన ఆల్సేషన్ డాగ్ కుయ్యి కుయ్యమని తోకాడిస్తూ మూలుగుతోంది. కారులోంచి దిగిన శరత్ గుమ్మం వైపు చూశాడు. సుగాత్రి ఎదురు రాలేదేమిటి అని. 2 అంతస్తుల అతిపెద్ద భవనం అది. నైట్ క్వీన్ పుష్పాల పరిమళం, గులాబీల గుబాళింపులు, మందారాల ఎరుపు సందెలు, రకరకాల పూల మొక్కలు ఆ ఇంటిని చుట్టుముట్టి మరింత శోభనిస్తున్నాయి. ఆ శోభలకు శోభనిచ్చే అందం ఆ ఇల్లాలు సుగాత్రిది. ఎదురుగా వచ్చిన పని మనిషి రంగిని అడిగాడు శరత్. రంగి, అమ్మగారు లేరా? రంగికి 20 ఏళ్లుంటాయి. వయసు వంపులు స్పష్టమవుతుంటే సిగ్గుతో శరత్ ముందు నిల్చోలేక వంకర్లు తిరుగుతోంది. గిప్పటిదాకా కుండీలకి నీళ్లోసిండ్రు, మళ్ళా పోయి పడుకునేద్దోరా అంది రంగి. ఒంట్లో గాని బాగోలేదా అన్నాడు శరత్ డోర్ లాక్ చేస్తూ. ఇప్పటిదాకా మంచిగానే ఉండిదోరా, నేను అడగలేదు, మీరెళ్ళి అడుగుండ్రి అంది రంగి అక్కడి నుంచి వెళ్ళిపోతూ. శరత్ 2 అడుగులు వేశాడో లేదో తోటమాలి రాయన్న, దండం బాబు అన్నాడు. ఏం రాయన్న, ఎర్ర గులాబీలు అలాగే ఉన్నాయి, అమ్మగారు తెంపుకెళ్ళలేదా? లేదు బాబు, ఇప్పటిదాకా పై బంగ్లా మీద పూల కుండీలకు అమ్మగారే నీళ్లు పోశారు. ఈరోజు ఇంకా పూలు తెంపలేదు అన్నాడు రాయన్న వినయంగా. కారు చప్పుడు వినవచ్చునేమో, లోపలికెళ్ళిపోయారు అన్నాడు రాయన్న మళ్ళీ. అలాగా, అమ్మగారు కోపంగా ఉందన్నమాట. రాయన్న, ఆ గులాబీ పువ్వు కోసివ్వు అన్నాడు శరత్ ఆగి. ఒక్క పువ్వేం కర్మ బాబు, ఈ తోటలోని పూలన్నీ కోసుకెళ్ళి అమ్మగారి మీద చల్లండి, కోపం కూడా చిటికలు ఎగిరిపోద్ది. అప్పుడైనా 12 కొడుకును మీరు కనాల, ఈ ముసలోడి భుజాల మీద ఆ బాబు ఊరేగాల, అప్పటి వరకు బతుకుతాను బాబు నేను అన్నాడు రాయన్న ఎర్ర గులాబీని అందిస్తూ. ఆ భవంతి మధ్యలో విశాలమైన వరండా, దాని మధ్యలో 4 సోఫాలు,
వాటి మధ్యన అపురూపమైన స్త్రీ శిల్పం. వరండా నిండా ఎర్రని తివాచీ పరిచి ఉంది. వరండాలోకొచ్చి మెట్లెక్కి పై అంతస్తులోని బెడ్రూంలోకి వచ్చాడు శరత్. అత్యంత ఆధునికమైన ఆ గది మధ్యన అతి ఖరీదైన డబుల్ కాట్ బెడ్స్, ఓ మూల టీవీ, గోడకు అతిపెద్ద కలర్ పెయింటింగ్. చిన్నారి బాబు నవ్వుతూ పరిగెడుతున్నట్లు. టేబుల్ పైన ఎక్వేరియంలో రంగురంగుల చేపలు, దానిమీద ప్లాస్టిక్ పూల గుత్తులు. బెడ్ మీద అటువైపు తిరిగి ముడుచుకొని పడుకుంది సుగాత్రి. వెనుక వైపు నుండి ఆమె అందాలు శరత్ను మత్తుగొలుపుతున్నాయి. ఆమె వాలుజడ పొడుగ్గా నల్ల వాగులా పరుచుకొని ఉంది. శరత్ అమాయించుకొని సుగాత్రి అని పిలిచాడు. సుగాత్రి తిరగలేదు. సారీ సుగా, రాత్రి నే రాలేదనేగా నీ కోపం? అయినా ఇంత పెద్దింట్లో నువ్వొక్కదానివే కాదుగా, ఇంతమంది పని మనుషులున్నారు. నాకు తెలుసు, రాత్రంతా నువ్వు మేల్కోగానే ఉండుంటావు అన్నాడు కోటు విప్పి ఆమె పక్కనే కూర్చుంటూ. ఇదిగో ఎర్ర గులాబీ, నీకిష్టం కదా, సారీ చెబుతున్నానుగా, అలక మానలేవా అంటూ భుజాలు పట్టి తన వైపు తిప్పుకున్నాడు అతని ఒడిలో ఆమెని. సుగాత్రి మెల్లగా కళ్ళు తెరిచింది. ఎర్ర జీరలు ప్రాకి చింతనిప్పుల్లో ఉన్నాయి కళ్ళు. ఆమె వదనంలో ఎలాంటి భావమూ లేదు. రాత్రి నిద్రపోనట్టే ఉన్నావు. ఫోన్ కూడా చేశాను కదా నేను రావడం లేదని. ఇలా అయితే నీ ఆరోగ్యం దెబ్బతినదు అన్నాడు ఆమెను పొదివి పట్టుకుంటూ. ఆమె శరత్ చుట్టూ చేతులేసి మౌనంగా ఒదిగిపోయింది. మాట్లాడవేం సుగా, మౌనంతో ఎదుటివాళ్ల గుండెను కోయడం మీ ఆడవాళ్ళకే చెల్లుతుంది అన్నాడతను నవ్వుతూ. ఆ మాటకు సుగాత్రి పెదవుల్లో చిరునవ్వు తొణికి విచ్చుకున్నాయి. ఇండస్ట్రీలో ఏదైనా పాడైతే మెకానిక్లే కరువయ్యారా? అన్నిటికీ మీరే బాగు చేసుకుంటూ రాత్రిళ్ళు యంత్రాలతోనే సంసారం చేస్తే యాంత్రిక జీవితమే అయిపోతుంది అంది కోపంగా. నేను కూడా కార్మికుల్లో కార్మికుని కావడం వల్లే. అన్నిటికీ కార్మికుల్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. వాళ్లతో కలిసిపోవాలి. అప్పుడే ఇండస్ట్రీలు డెవలప్ అయ్యేది. అన్నింటినీ మించి ఈ ఇంట్లో నువ్వు అడుగుపెట్టిన క్షణం నుంచి లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఒక్క రాత్రి రానందుకే నిద్ర పోగొట్టుకున్నావు. కళ్ళు ఉబ్బి ఎంతగా ఎర్రబడినాయో. అందుకేనా ఈరోజు ఎదురు కాలేదు అన్నాడు శరత్. అలా అడుగు దూరంలో ఎదురొచ్చి నిలబడే కంటే ఇలా మీ అంతరంగంలో ఒదిగిపోవడమే నాకిష్టం అంది అతని తొడల మీద తలను మరింత ఆనిస్తూ. నాకే కాదు, ఏ ఆడదానికైనా అంతే. భర్త ఎదురుగా రావాలంటే అడుగులు తడబడతాయి. ఎదలోకి రావాలంటే మాత్రం అనురాగం తోడు ఉంటే చాలు. ఏ తడబాటు ఉండదు జీవితాంతం అంది సుగాత్రి. శరత్ ఆమె తల్లో గులాబీని తురిమాడు. సుగా, నల్ల మబ్బుల్లో వెండి మెరుపంటే తెలుసా అన్నాడు నవ్వుతూ. ఏమిటి? ముసల్దానివై పోతున్నావు తెలుసా, ఇదిగో వెండితీగ అంటూ తెల్ల వెంట్రుక చూపించాడు. వృద్ధాప్యం శరీరానికే గాని మనసుకి కాదు కదా. అయినా నేనింకేం చిన్నపిల్లను కాదు. మన పెళ్ళయ్యి 7 ఏళ్లు దాటింది అంది శరత్ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. ఏమండి, ఈ ఇంటికి ఒక్కగానొక్క పెద్ద దిక్కు. మీ నాన్నగారి ఆరోగ్యం బాగుపడేలా ఓసారి స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించండి. రాత్రంతా ఆయన రూములో విపరీతంగా దగ్గుతూనే ఉన్నారు. నేను చెప్పి చూశాను కానీ నన్ను మందులతో చంపకమ్మా. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే లక్ష్మి వచ్చింది. నా కొడుకు చాలా ఎదిగిపోయాడు. ఆ తృప్తితోనే నేను వెళ్ళిపోతాను అన్నారు. రాత్రి దగ్గుతో పాటు రక్తం కూడా పడింది. నాకు బాగా భయమేసింది అంది సుగాత్రి. మా నాన్న ఎప్పుడు అంతే, ఇంకేమన్నాడు? ఇంకేమంటాడు? ఎప్పుడు అనేదే, నా కడుపున ఒక కాయ కాయనందుకు చింత తప్ప అన్నీ సుఖంగానే ఉన్నాయట. ఆ మాటకు నువ్వు బాధపడ్డావా అన్నాడు శరత్ నవ్వుతూ. దాదాపుగా 5 ఏళ్లుగా అంటున్న మాటేగా, అలవాటైపోయింది. ఓసారి షిర్డీ వెళ్ళి సాయిబాబాని దర్శించి రమ్మన్నారు అంది తను నవ్వుతూ. షర్ట్ కన్నీ ఆయిల్ మరకలుంటాయి. రాత్రి ఓ యంత్రాన్ని మరమ్మతు చేశాను. అలసటగా ఉంది. నే స్నానం చేసి వచ్చేలోగా కాఫీ రెడీ చెయ్యి అన్నాడు సుగాత్రిని లేవబెడుతూ. ఆమె లేవలేదు. ఏమండి, ఇక మనకి పిల్లలు పుట్టే అవకాశమే లేదా అంది దీనంగా సుగాత్రి. 7 ఏళ్ల అన్యోన్య దాంపత్యంలో అంతటి గద్గదంగా అతనెప్పుడూ ఆమె నోటి నుండి వినలేదు. శరత్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. మాట మార్చడానికి ప్రయత్నిస్తూ, ఆ చాదస్తపు ముసలాయన గాని ఏమైనా అన్నాడా? చచా, ఆయనెప్పుడూ నన్నేమీ అనలేదు. మీ ఆస్తికి అంతస్తుకి, ముఖ్యంగా వంశానికి ఓ వారసుడిని ఇవ్వలేకపోయాను. ఆమె కళ్ళల్లో నీళ్లు. ఏమిటి సుగాత్రి, కొత్తగా మాట్లాడుతున్నావు? వారసుణ్ణి ఇవ్వలేకపోయానని నువ్వేనా బాధపడేది? డాక్టర్లు ఎప్పుడో నిర్ణయించారు కదా లోపం నాదేనని అన్నాడు శరత్. ఆ మాట అంటున్నప్పుడు అతని కంఠం వణికింది. ఆమెకి తెలుసు డాక్టర్ల పరీక్షల ప్రకారం లోపం అతనిదేనని.
ఈ రహస్యం వాళ్ళిద్దరి మధ్య ఉంది. కానీ లోకం ఎవరి మీద నింద వేస్తుంది? మగాడిలో లోపం ఉండి పిల్లలు కలగకపోతే ఆడదాన్నే గొడ్రాలుగా ముద్ర వేస్తారు కానీ మగాడిని ఏమీ అనరు. లోపం నాదే కదా! తనలో తానే అనుకుంటూ బయటికే అనేశాడు శరత్. ఏమండీ, లోపం మీదేనని గుర్తు చేసి బాధ పెడుతున్నానని కాదు. ఎందుకో ఈ మధ్య నాకు పిల్లలంటే ఆసక్తి పెరుగుతుంది. ఏవండీ, మీ బంధువులింట్లోంచి చిన్న పాపలుంటే దత్తత తీసుకుందామా? ఆ నిర్ణయం తీసుకునేవాణ్ణి. కానీ నాన్నగారు ఒప్పుకోరు. ఆయన మా బంధువులంతా రాబందులంటాడు. అందుకే ఆయనకు భయపడి ఎవరూ ఈ ఇంటి ఛాయలకు కూడా రారు. మరే అనాథ బాలుణ్ణో తెస్తే ఆస్తిని మింగేవాడు తయారవుతాడు తప్ప కాపాడి వృద్ధిలోకి తేలేరని ఆయన చాదస్తపు అభిప్రాయం. ఆయన మనసు నొప్పించలేక ఇన్నాళ్ళు ఏ నిర్ణయం తీసుకోలేకపోయాను అన్నాడు శరత్ ఆమె తాళ నిమురుతూ. సుగాత్రి కనురెప్పలు మండుతుంటే మూసుకుంటూ శరత్ని మరింత హత్తుకుంది. సుగా వాళ్ళలోని భావాలు భాషను అన్వయించుకోలేక భారంగా వచ్చే పదాలే అయ్యాయి. అందుకే అతనిలోని వేదనతో బంధానికి అనుబంధపు సంకెళ్ళు వేస్తున్నట్లు అతడు మరోసారి సుగా అన్నాడు. ఆ పిలుపులో ప్రేమ తరంగాల ఘోష, ఆ పిలుపులో ఆమె గుండెల్ని తాకే ఉచ్ఛ్వాస, ఆ పిలుపులో అన్యోన్య బంధాల అత్యాశ. ఎంతటి అంతర్వేదనతో ఈ ఆడదాన్ని జాలిగా చూసే అన్నాడేమో జాలాది. పసుపుతాడు తగిలిస్తే పాడి ఆవురా, పసుపుతాడు ముడులేస్తే ఆడదాయరా అని. అవును, ఆవు లేగని ఈనకపోతేనే గొడ్డు, ఆడది పాపని ఇవ్వలేకపోతేనే గొడ్రాలు. కానీ ఇక్కడ లోపం శరత్ది, నింద సుగాత్రిది. సుగా అన్నాడు శరత్. ఏదో చెప్పాలనుకుంటున్నారు. సుగాత్రి మండే కళ్లకు వెచ్చటి నీరు తగిలి ఆర్ద్రమయ్యాయి. నీ కడుపున బాబు పుట్టబోతున్నాడు. ఆమె చప్పున అతని ముఖంలోకి చూసింది. అశ్రునయనాలతో అతడు మసకమసగ్గా కనిపించాడు అతి దగ్గరలోనైనా. తన చెవులను తానే నమ్మలేనట్టుగా అతడేమన్నాడో అర్థం కానట్టుగా చూసింది సుగాత్రి. కన్రెప్పల గుమ్మం దాటి వెచ్చటి నీరు జలపాతంలా జారిపోయాక అడిగింది. జోక్ చేస్తున్నారా? లేదు, ప్రామిస్ చేస్తున్నాను. అతని మాటల్లోని దృఢాభిప్రాయంకు ఆమె నిజంగా ఆశ్చర్యపోయింది. శరత్ మృదువుగా నవ్వాడు. నిజం సుగాత్రి, నీ కడుపున బాబు పుట్టబోతున్నాడు. అది నిజమే అనుకుందో అబద్ధమే అనుకుందో అతనికి అర్థం కాలేదు గాని ఒకసారిగా ఆమె శరత్ ఒడిలో పడి బావురుమంది. శరత్ ఆలోచిస్తున్నాడు. ఆమె చాలాసేపు ఏడ్చింది. క్రింది గదిలోంచి ముసలాయన దగ్గు విపరీతంగా వినిపిస్తోంది. సుగాత్రికి చాలా విచిత్రంగా ఉంది. నిజంగానా అంది. నిజం, పుట్టబోయే బాబు మీద ఒట్టు అన్నాడు నవ్వుతూ. జోక్ కాదు కదా అంది మళ్ళీ. కాదు, కానే కాదు. ఆమెలో ఏదో అనుమానం. శరత్ సీరియస్గా ఆట పట్టిస్తున్నాడేమో అనుకుంది. తనకు తెలియకుండా తనకు పాపెలా పుడుతుంది? నా పిచ్చిగాని అనుకుంది మనసులో. అయినా ఎలా అంది చప్పున. ఎలాగో చెప్పనా? అతడేదో చెప్పబోతుంటే గుమ్మం దగ్గర చప్పట్లు వినిపించాయి. ఇద్దరు అటు చూశారు. కంగ్రాట్స్ పిన్ని, తమ్ముడొస్తున్నాడన్నమాట. అందరూ నేను చిన్నవాణ్ణని తిడుతుంటారు. నేనేమో తిట్టడానికి నాకన్నా చిన్నవాళ్ళెవరూ లేరే అని బాధపడేవాణ్ణి. తొందరగా తమ్ముని కనుపిన్ని. గుమ్మంలో 5 ఏళ్ల కుర్రాడు. గుమ్మంలో స్టైల్గా నిల్చొని ఉపన్యాసం దంచేస్తున్న అందమైన కుర్రాడిని చూసి ఆశ్చర్యపోయారిద్దరూ. ఎవరీ కుర్రాడు అన్నాడు శరత్. సుగాత్రి లేస్తూ చాలా అందంగా ఉన్నాడు కదూ అంది. నా పేరు బాబీ. పక్కింటి నిర్లిప్త ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చిన గెస్ట్ని. మీ ఇల్లు అందంగా కనిపిస్తే వచ్చేసానంతే అన్నాడు లోపలికొస్తూ. రా బాబు, బెడ్ మీద కూర్చో అంది సుగాత్రి. మా నాన్న పేరెప్పుడు వినలేదా? గొప్ప రైటర్ భార్గవ. శరత్ త్రుళ్ళిపడ్డాడు. ఓహో అలాగా, నాకు బాగా పరిచయం అన్నాడు శరత్. అయితే నువ్వు మాకు చీఫ్ గెస్ట్ అన్నమాట అంది సుగాత్రి. శరత్ బాబీ భుజం తట్టి నాన్నగారు విజయవాడ వెళ్ళారా అన్నాడు. నన్ను నిర్లిప్త ఆంటీ వాళ్ళ ఇంట్లో దించి మార్నింగే వెళ్ళారు. వాళ్ళ ఇంట్లో టిఫిన్ అయింది, మీ ఇంట్లో మీల్స్ చేద్దామని అన్నాడు కళ్ళు గుండ్రంగా తిప్పుతూ, కాలు మీద కాలేసుకుంటూ. సుగాత్రి రెప్పలు ఆర్పకుండా చూస్తోంది. చీఫ్ గెస్ట్ అన్నప్పుడు ఓ చోట టిఫిను, ఓ చోట మీల్స్ చేస్తారా అంది సుగాత్రి నిష్ఠూరంగా. అన్నీ ఒకరింట్లోనే చేస్తే చీఫ్ గెస్ట్ ఎలా అవుతాడు? చీఫ్ గెస్ట్ అవుతాడు గాని అన్నాడు బాబీ గబుక్కున. బాబీగాడి మాటలకు వాళ్ళిద్దరూ నవ్వుల ప్రతిక్ కలిపారు. భోజనాల దగ్గర బాబీ అడిగాడు. పిన్ని, ఈ వంటలన్నీ మీరే చేస్తారా? అతి విశాలమైన డైనింగ్ టేబుల్ మీద రకరకాల వంటకాల వైపు చూస్తూ అన్నాడు. లేదు, వంట మనుషులు ఉన్నారు కదా, బోరు కొట్టినప్పుడు మాత్రమే నేను చేస్తాను అంది సుగాత్రి. మా ఇంట్లో మాత్రం రోజు మా నాన్నే చేస్తాడు. ఎందుకంటే నాకు అమ్మలేదుగా
అన్నాడు బాబీ మొహం ఎలాగో పెట్టి. శరత్ తింటూ అన్నాడు, నీకు అమ్మ లేకపోతేనేం, మేమంతా ఉన్నాం కదా. సుగాత్రి వాళ్ళిద్దరికీ వడ్డిస్తోంది. ఆ అమ్మలా మీరు అన్నీ ఇవ్వలేరు కదా అని ఏదో గుర్తొచ్చి టక్కున అడిగాడు బాబీ. బాబాయ్, మగాడికి ఆడదన్నీ ఇస్తుంది, ఒక్కటి తప్ప. ఏమిటది? అప్పుడే అక్కడికి ఆదుర్దాగా వచ్చిన నిర్లిప్త బాబీగాడి చెవి పట్టి, వేదవా, నువ్వెక్కడ తప్పిపోయావనని వీధంతా తిరిగొస్తున్నాను, ఇక్కడ మెక్కుతున్నావా? నీకు బుద్ధుందా? అసలు వాళ్ళు నీకు తెలుసా? అంది కోపంగా. పరిచయం చేసుకున్నాను ఆంటీ అన్నాడు భయంగానే. ఏమనుకోకండి సుగాత్రి గారు, వీడు పెద్ద గడుగ్గాయే, మాటల్లో బోల్తా కొట్టిస్తాడు అంది నిర్లిప్త వాడి చెవి మెలిపెడుతూ. ఊరుకో నిర్లిప్త, వాడి మాటలు ముద్దొస్తున్నాయి, చిన్నపిల్లలకు అవేం తెలియవు కదా అంది సుగాత్రి. పర్లేదు నిర్లిప్త, తిననీలే. నిఖిల్ ఆఫీస్కి వెళ్ళిపోయాడా? ఈ రోజుకు బాబీ ఇక్కడే ఉంటాడు అన్నాడు శరత్ తినడం ముగించి వాష్ బేసిన్ దగ్గరకు వెళుతూ. అవును, ఈరోజు వాడిని ఇక్కడే ఉండని అంది సుగాత్రి. వాడు ఒక్కరోజుకే మీ ముక్కు పిండి ముప్పలు తిప్పలు పెడతాడు, మీ ఇష్టం మరి అంది నిర్లిప్త. తప్పకుండా ఉంటాను గాని ఇప్పటి క్వశ్చన్కు ఆన్సర్ చెప్పండి అన్నాడు బాబీ ధీమాగా. ఆడది మగాడికి అన్నీ ఇస్తుంది, ఒకటి తప్ప, అదే కదూ అంది సుగాత్రి. అవును, నిఖిల్ అంకుల్ ఆంటీకి వేసిన ప్రశ్న. అవునండి, ఇప్పటి వరకు బుర్రబద్దలు కొట్టుకున్నా జవాబు తట్టలేదు. ఆయన ఆఫీస్ నుండి వచ్చేసరికి చిక్కుముడి విప్పాలి ఛాలెంజింగ్గా అంది నిర్లిప్త. ఏమండి, మీకేదైనా ఆన్సర్ తట్టిందా అంది సుగాత్రి శరత్ వైపు చూస్తూ. వెళ్ళబోతున్న శరత్ ఆగి నవ్వాడు. ఆడవాళ్ళు కాబట్టి ఆ జవాబేదో మీకే తెలుసుండాలి అన్నాడు. భలేవారే, ఆడవాళ్ళ గురించి మగవాళ్ళకి ఎక్కువ తెలుసు. ఈ రోజుల్లో అందులో భార్యాభర్తలైనప్పుడు భార్య గురించి భర్తకే ఎక్కువ తెలుసుండాలి అంది సుగాత్రి. ఇది భార్యాభర్తల ప్రశ్న పిన్ని, అందుకేనేమో నాకు జవాబు తట్టలేదు. నాకు భార్య లేదుగా మరి, బాబీగాడు బొంగుమూతి పెడుతూ అన్నాడు. చెస్, నువ్వు నోరు మూసుకో అంది నిర్లిప్త. శరత్ మరోసారి నవ్వాడు.